ఈ దక్షిణ వైపు ఉత్తరం వైపు చేయొచ్చు పూర్తి కట్టే మధ్యలో కడతారు వాళ్ళు దాన్ని బ్యానర్ బాగాలేదా బ్యానర్ ఒకవైపు ఉంది. అక్కడ ఎవరు అన్నా కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి చేతుల మీదుగా విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి అందరూ వివిధ ముఖ్యంగా దివ్యాంగులకు మాట్లాడవలసిందిగా మొదట మన ప్రీతం శాసనసభ్యులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభా ఏమనుకోమా అది లాగేసి ఇప్పుడు స్ట్రైట్ కట్టేసేయి రండి. ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్పాను, దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఈ ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము. ఇది 7 నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం. కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో 40 మందికి ఇవ్వడం జరిగింది. 40 మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సార్ని నన్ను కోవూరులో ఇచ్చాం 40 ట్రై సైకిల్స్. అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది. అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక 2-3 పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా. యాక్చువల్గా ఈరోజు ఉదయగిరిలో కూడా ఉండింది. మొత్తం 247 ట్రై సైకిల్స్ ఈరోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉండింది. కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు. మన అదృష్టం మనకి బుచ్చికి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇక్కడికి ఈరోజు. సో ఇక్కడ ఈరోజు నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల 5 మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన 40 కాకుండా ఇంకొక 107, 110 సైకిల్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం 5 మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్. ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని. అదేవిధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం. దాంట్లో కూడా రోజుకి 100 నుంచి 150 మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు. సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్. నేను ఎమ్మెల్యే అయిన ఈ 6 నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను. ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా, స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యున్సీ మొత్తం 5 మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము. దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్కి పంపిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మొన్న 4 రోజులు వర్షాలు పడినప్పుడు చాలామంది రైతులు నాకు చెప్పారు, అమ్మ మీరు ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపిచ్చారు కాబట్టి 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు.
సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కి బానిసై యువకులు ఎంత పెడతో పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇది ముందు పట్టణాల్లో ఉండేది, ఇప్పుడు మండలాల నుంచి గ్రామ స్థాయి వరకు రావడం జరిగింది. అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు ఉన్న పిల్లలు కూడా ఆ మాదక ద్రవ్యాల వల్ల అది తీసుకొని వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని నేను మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య కూడా 2-3 ఘటనలు జరిగాయని చెప్పి నాకు మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్, చాలా జాగ్రత్తగా తీసుకొని అట్టడుగు పల్లెటూర్లలో కూడా దీనివల్ల యువత పెడత్వం పట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మనము ఈ విపిఆర్ అందరికీ చెప్తున్నాను, ఇది నేను 1-2 చెప్పాను. మేము ఈ ఫౌండేషన్ ద్వారా యాక్చువల్గా చాలా చేస్తుంటాము. ఎంతోమంది బాగలేని వాళ్ళకి మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేపిస్తుంటాం. ఇట్లా అన్నీ కూడా చేస్తుంటాం. అవన్నీ చెప్పేటివి కూడా కాదు, చాలానే చేస్తుంటారు సారు. కాబట్టి అదే కాకుండా దైవ కార్యక్రమాలు మొన్నే మనం 1,00,000 దీపోత్సవం కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో. కాబట్టి ఈ ఫౌండేషను అనే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనము అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి 2 సమపాళ్లలో చేస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నామో, ఆ విధంగా మీ అందరికీ తెలుసు దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 మనం ఏ రకంగా అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశామో మొదటి నెల నుంచే మనం అందరము పోయి అందిస్తున్నాము. దానికి నిజంగా మన ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ